నా సండే కదా, నా కజిన్ టోనీ వచ్చి ఆ 5 minutesలో నువ్వు రెడీ అయిపోవాలి, బయటకు వెళ్దాం అన్నాడు. ఎక్కడికి ఏంట్రా అంటే మండి తినడానికంట. మండి మన చెరుకుపల్లిలో ఎక్కడుందిరా బాబు అంటే, ఉందిలే నేను తీసుకెళ్తా అని చెప్పి రెడీ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట. దారిలోనే పొన్నపల్లి తిరణాలు జరుగుతుంది కదా, ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది. ఇంకో వీడియోలో చూపిస్తా అది క్లియర్ గా. వచ్చిందైతే అభిరుచి రెస్టారెంట్ కి. ఇది మెయిన్ సెంటర్ లో ఉండేది కాదు, అవుట్స్కట్స్ లో ఉంటుంది, బాపట్ల వెళ్ళే రూట్ లో. ఈ అభిరుచి రెస్టారెంట్ కి నేను ఆల్రెడీ వచ్చాను, బట్ ఇక్కడ మండి అవైలబుల్ గా ఉందని నాకు తెలియదు. సరే మండి ఉంటే ఉంది, ఇంత మంచి సెటప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను. మంచి సెటప్ ఉంది, అంబియన్స్ బాగుంది, ఒకేసారి 10 మంది అయినా కూర్చుని తినే అంత పెద్ద ప్లేస్ కూడా ఉందన్నమాట మండి సెటప్ లో. యాక్చువల్ గా మాకు మండి తినాలంటే ఇక్కడ ఎక్కడ ఉండవు, అయితే తెనాలి వెళ్ళాలి, లేకపోతే చీరాలు వెళ్ళాలి. బాపట్లలో కూడా ఉందో లేదో తెలియదు, లేకపోతే గుంటూరులోనే. దగ్గర అలా బయలుదేరితే 10 minutes లో వచ్చి ఇక్కడ ఆగుతాం అనమాట, అంత ఈజీ. అండ్ ఫుడ్ విషయానికి వస్తే బానే ఉంది టేస్ట్ అయితే. నాకు ఆ ఫుల్ తందూరి మండి తీసుకున్నాము. అండ్ నాకు బాగా చెప్పాల్సింది ఏంటంటే ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్ గా ఇది 5 members కి వచ్చే మండి ఫుల్ తందూరితో ఇచ్చేసారనమాట. అరౌండ్ 720 rupees మాత్రమే పడింది. అదే మనకి హాఫ్ మండియే బయట అరౌండ్ 700-750 rupees ఉంటుంది. ఫుడ్ గురించి అయితే తందూరి అయితే చాలా టేస్టీగా ఉంది, కాకపోతే బాగా మంటగా ఉందన్నమాట. నేనైతే రొప్పుకుంటూ తిన్నాను. అండ్ మండి విషయానికి వస్తే నేను ఇంకా బయట చాలా చోట్ల తినున్నాను కాబట్టి మండి రైస్ అయితే అంత ఫ్లేవర్ఫుల్ గా అనిపించలేదు, కానీ ఓవరాల్ గా ఫుడ్ పర్లేదు, బాగుంది అనిపించింది. తందూరి అయితే చాలా ఫ్రెష్ గా ఉందన్నమాట, అది బాగా నచ్చింది నాకు. అండ్ జనాలు అయితే అస్సలు ఏం ఖాళీ లేరు, ఇక్కడ అంత ఫుల్ ఉన్నారనమాట క్రౌడ్. నేను మండి డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ట్రై చేసా కదా, నాకు బాగా నచ్చిన మండి మాత్రం చీరాల్లో ఒకటి అండ్ తెనాల్లో ఒకటి ఉంటుంది. గుంటూరులో ట్రై చేసా కానీ అది అస్సలు నచ్చలేదు. అండ్ ఇది కూడా పర్లేదు, స్పైస్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి రైస్ బాగుంటుంది. అండ్ బాగా స్పైసీ తినాలనుకునే వాళ్ళకి తందూరిలో మంచి స్పైసెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్స్ కూడా తినేసాం.